అందరికీ నమస్కారం. సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 638వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం అండి. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్సుమాంజలి. ముందుగా ధార్మికము ఆధ్యాత్మికము ఒక విషయాన్ని మనం తెలుసుకుందామండి. మనం మామూలుగా మూడవ నేత్రము అంటామండి. మూడవ నేత్రం అంటే ఏమిటి? మామూలుగా ప్రతి ఒక్క మనిషికి కూడా 2 చర్మ చక్షువులు అంటాడు గీతలో. చర్మ చక్షువులు అంటే ఈ స్థూల నేత్రాలు మనకున్నాయి, ప్రతి ఒక్కరికి తెలుసును. మధ్యలో ఈ మూడవ నేత్రం అనేది ఏమిటంటారు ఒకసారి అర్థం చేసుకుంటే, ధార్మిక జగత్తులో కేవలం ఇన్ఫర్మేషన్ ఉంది చూసారా, ప్రతి దాంట్లో కేవలం ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుందండి. అర్థమైంది. దానికి ఫర్దర్గా ఇంకా ఏమిటి, ఎందుకు అనే ప్రశ్నకి దానికి సమాధానం దొరకదు. మూడవ నేత్రాన్ని ఏమంటారంటే, ఆధ్యాత్మిక జగత్తులో మనం అర్థం చేసుకోగలిగితే దాన్ని ఏమంటారంటే ఆత్మనేత్రము అంటారు. అర్థమైందండి. ఆత్మనేత్రము, దివ్య నేత్రము, సూక్ష్మ నేత్రము అంటే 2 కళ్ళతో కనబడినటువంటి అనుభవం. ఇది అనుభవం చేయాలి కానీ 2 కళ్ళతో మనం చూడలేము ఆత్మజ్యోతిని. అర్థమైంది. బుద్ధి నేత్రము, మనోనేత్రము, సంస్కార పరివర్తన నేత్రము, పరమాత్మ సాక్షాత్కార నేత్రము, దీన్నే మూడవ నేత్రం అంటారు. థర్డ్ ఐ ఆఫ్ డివైన్ విజ్డమ్. ఈ మూడవ నేత్రం మనకి కేవలము ఆధ్యాత్మిక దృష్టికోణములో అర్థము చేసుకున్నప్పుడు మాత్రమే ఈ యొక్క ఏదైతే ఉందో మూడవ నేత్రం అన్న విషయం స్పష్టమవుతుందన్నమాట. ఎందుకంటే ఆధ్యాత్మిక జగత్తులో మనకి ప్రతి ఒక్కరూ తమ యొక్క మూల స్వరూపములో ఆత్మ జ్యోతి స్వరూపము. అర్థమైన ఆత్మ స్థూలము కాదు, ఆత్మ సూక్ష్మము. అర్థమైంది. ఇది ప్రతి ఒక్కరిలో ఉన్నది. ప్రతి ఒక్కరిలో మీరు తెలుసుకున్నా తెలుసుకోకపోయినా మీలో ఉన్నది. ఎందుకంటే ఆ ఆత్మజ్యోతి వెళ్ళిపోతేనే శరీరము శవముగా మారుతుంది. ఇది ఎంత సహజమైనటువంటి జ్ఞానం చెప్పండి. ఎప్పుడైతే ఆత్మ మరణం అంటున్నాం కదా, మరణం అనకూడదు, దేహత్యాగం అనాలి. అర్థమైందండి. హీ లెఫ్ట్ ద ఇమ్మోర్టల్, హీ లెఫ్ట్ ద మార్టల్ కాయిల్ అంటాం. మార్టల్ అంటే ఇదేమో వినాశి శరీరాన్ని విడిచిపెట్టింది, ఆత్మ విడిచిపెట్టింది మళ్ళీ ఇంకొక శరీరం తీసుకోవడం కొరకే. 2వ అధ్యాయం 22వ శ్లోకంలో ఏం చెప్పాడు? వాసాంసి జీర్ణాని యథా విహాయ. ఏ విధముగా అయితే మనిషి చిరిగిన వస్త్రాన్ని, మలిన వస్త్రాన్ని, మురికి వస్త్రాన్ని విడిచిపెట్టి నూతన వస్త్రాన్ని ధరిస్తాడో అదే విధంగా ఆత్మ ఈ యొక్క పాత శరీరాన్ని విడిచిపెట్టి, వృద్ధ శరీరాన్ని విడిచిపెట్టి ఈ యొక్క అన్ని ఇంద్రియాలు ఏమంటారు, ఈ యొక్క స్థూల అంగాలన్నీ పాడైపోయాయి. వైటల్ ఆర్గన్స్ అంటాం కదా, గుండెవి బలహీనంగా ఉంది, బుద్ధి పని చేయట్లే, కళ్ళు కనపడవు, చెవులు వినపడవు, పళ్ళు పూర్తి ఊడిపోయాయి, మనం ఏం తినలేము చేయలేము, కాళ్ళు మోకాలు చిప్పలు అరిగిపోయాయి. అప్పుడు ఏమనుకుంటుందంటే లోపల ఉన్నటువంటి పురుష అంటే ఆత్మ కదా, ఏమనుకుంటుంది, నాకు ఈ శరీరం విడిచిపెట్టి క్రొత్త శరీరం తీసుకోవాలి ఇప్పుడు అని విడిచిపెట్టేస్తుంది. మనం నోటీస్ కూడా ఇవ్వకుండా వెళ్ళిపోతుంది. అర్థమైందండి. దీన్ని ఇంగ్లీష్లో థర్డ్ ఐ ఆఫ్ డివైన్ విజ్డమ్ అంటారు. మనలో ఒక దైవత్వం రావాలి అంటే, దివ్యత్వం అనండి, దైవత్వం అనండి, దివ్య గుణాలు, దివ్య శక్తులు ఏవైతే ఉన్నాయో భగవంతుడు మనకి రాజయోగం అనే ప్రక్రియ ద్వారా ఇస్తున్నాడో ఆ అనుభూతి మనకి 2 చర్మ చక్షువుల ద్వారా మనకి జరగదు. అర్థమైందండి. ఈ చర్మ చక్షువుల ద్వారా భగవంతుడు చూడలేము. భగవంతుడు భౌతికం కాదు. గీత ఆధారం, మీ గీత మీద విశ్వాసం ఉన్నట్లయితే గీత ఆధారంగా భగవంతుడు దేహధారి కాదు. 2 చర్మ నేత్రాలతో చూడగలిగేటువంటి దేహధారి కాదు. మీరు భగవంతుడు భగవానువాచ 574 భగవానువాచ శ్లోకాల మీద మీకు పరిపూర్ణ విశ్వాసము గాని ఉన్నట్లయితే భగవంతుడిని 2 కళ్ళ ద్వారా చూడలేము. 11వ అధ్యాయంలోని 8వ శ్లోకము. నతుమాం శక్యసే ద్రష్టుం అనేనైవ స్వచక్షుషా దివ్యం దదామితే చక్షు పశ్యమే యోగమైశ్వరం అన్నాడు. నేను దివ్య చక్షువుని ప్రసాదిస్తున్నాను అన్నాడు. అక్కడ అంటే 2 చక్షువులు ఉండగా మళ్ళీ దివ్య చక్షువు అంటే ఈ 2 కళ్ళు దివ్య చక్షువులు కాదు, కేవలం భౌతిక
భౌతిక ప్రపంచాన్ని చూడటానికి ఆ విధంగా పనికొస్తాయి తప్ప ఆత్మని అనుభవం చేయడానికి, పరమాత్మను అనుభవం చేయడానికి, సంస్కార పరివర్తనకి పనికిరా. దానికి దివ్య నేత్రం కావాలి. అందుకని జ్ఞాన నేత్రం, జ్ఞాన చక్షు అని పదం కూడా మన గీతలో వస్తుంది. ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం విమూఢా నాను పశ్యంతి పశ్యంతి జ్ఞాన చక్షుష అంటాడు. సో ఆ విధంగా ఇక్కడ దివ్య చక్షు, జ్ఞాన చక్షు, ఆత్మనేత్రం, బుద్ధి నేత్రం ఇవన్నీ కూడా ఇది మనకి ఆధ్యాత్మిక దృష్టికోణంలోనే స్పష్టమవుతుంది, కానీ ధార్మిక జగత్తులో అర్థం కాదు. అర్థమైందని ఇక్కడితో మనం విషయాన్ని పురుషులు పెడదాం. మనం కఠోపనిషత్తు 1:3:5, 1:3:6 ఈ 2 మంత్రాల్ని కలిపి మనం తెలుసుకుంటున్నాం. ఈ మంత్రాలు ఏం చెప్తున్నాయి మనకి? ఈ మంత్రాలు మనకి ఏం చెప్తున్నాయంటే మనిషి యొక్క మనోస్థితిని చెప్తున్నాయి. మనిషి ఎంతవరకు మనోనిగ్రహంతో ఉన్నాడు, ఇంద్రియాలపై ఎంత ఆధిపత్యం ఉన్నది, ఉన్నవాడి యొక్క స్థితి ఎలాగుంటుంది, ఆధిపత్యము లేనివాడి మనోనిగ్రహము, ఇంద్రియ నిగ్రహము లేకుండా ఆ విధంగా కొట్టుమిట్టాడుతున్నటువంటి వాడి యొక్క మనోస్థితి ఎలాగుంటుంది. అర్థమైందండి? ఇంద్రియాలు, మనిషి యొక్క మనస్సు మరియు బుద్ధి యొక్క స్థితిని ఈ 2 కలిపి అర్థం చేసుకుంటే మనకి ఏమర్థమవుతుంది? నచికేతుడు యమధర్మరాజుకి ఏం చెప్తున్నాడు? మనస్సు మరి ఇంద్రియాలపై నియంత్రణ కోల్పోయిన వ్యక్తి యొక్క మానసిక స్థితి ఎలాగుంటుంది, అది 1:3:5లో వివరించబడింది. మీకు కొంచెం ఉపోద్ఘాతం ఎందుకు చెప్తున్నాను, ఎవరికి చర్చించుకున్నాం ఇవన్నీ కూడా, కాస్త మీకు మళ్ళీ కొంచెం రిఫ్రెష్ అవుతారని చెప్పడం అనమాట. అదేవిధంగా మనసు మన ఇంద్రియాలపై పూర్తిగా నియంత్రణ తెచ్చుకున్నటువంటి వ్యక్తి ఎలా ఉంటాడో ఆ యొక్క స్థితి ఎలాగుంటుందో అది 1:3:6లో స్పష్టం చేయడం జరిగింది. అర్థమైంది? దీన్ని రథము అనే దృష్టాంతం ఒకటి ఇచ్చారు. ఉపమానము, రథము, మెటఫర్ అంటారు ఇంగ్లీష్లో. ఈ చారియట్ ఎనాలజీలో మనకి వివరించడం జరుగుతుంది. ఈ 2 మంత్రాల్లో ముఖ్యంగా 2 మంత్రాలు ఒకసారి స్పష్టంగా మీకు మళ్ళీ వినిపిస్తాను. 1:3:5 ఏం చెప్పిందంటే అదుపు లేని మనస్సు అజ్ఞాని లక్షణం అని చెప్పింది. అర్థమైందండి? ఎస్తు అజ్ఞానవాన్, సరే, ఎస్తు అవిజ్ఞానవాన్, మీరు విడగొడితే ఎస్తు అవిజ్ఞానవాన్ అంటే ఎస్తు అవిజ్ఞానవాన్ భవతి అయుక్తేన అన్నాడు. మనసా సదా తస్య ఇంద్రియాణి అవశ్యాని దుష్టాశ్వ ఇవ సారథే. అర్థం 3 పదాలు వాడతారండి, నెగిటివ్ కనోటేషన్లో వాడతారు. నెగిటివ్ ఒకటేమో అవిజ్ఞానవాన్ అంటాడు, రెండవదేమో అయుక్తేన మనస్సు అంటాడు. అయుక్తేన మనస్సు అంటే మన మాట వినని మనస్సు అన్నమాట. అర్థమైందండి? అవిజ్ఞానవాన్ అంటే అజ్ఞానంలో ఉన్నటువంటి వ్యక్తిత్వం. అదేవిధంగా ఇంద్రియాణి అవశ్యాని అన్నాడు, అంటే వశములో లేనటువంటి ఇంద్రియాలు. అందుకని అక్కడ దాన్ని ఏం చెప్పాడు, ఉదాహరణ ఏమిచ్చాడు? రథం అనేటువంటి ఎనాలజీలో ఏమిచ్చాడు? దీంట్లో ఏమని ఇచ్చాడు? రథ సారథికి ఏమిచ్చాడు? అందులో దుష్టాశ్వాహ అన్నాడు. దుష్టమైనటువంటి చెడ్డ గుర్రాలు, మన మాట వినని గుర్రాలు. గుర్రాలు తన ఇష్టం వచ్చినట్టు ఆ విధంగా పరిగెడుతున్నాయి, ఇటు వెళ్ళాలంటే వెళ్ళిపోతున్నాయి, మన కంట్రోల్లో లేనటువంటి గుర్రాలు దుష్టాశ్వ ఇవ సారథే. ఎవరు ఎల్లప్పుడూ అదుపులో లేని మనస్సుతో ఉంటారో వారి బుద్ధి విచక్షణ సరి అయిన స్థితిలో ఉండదు. అర్థమైందండి? అటువంటి వారి ఇంద్రియాలు రథాన్ని నడిపే రథసారథికి లొంగని విధముగా దుష్టమైన గుర్రాల వలె అదుపు తప్పుతాయి. ఇది ఇప్పుడు మనము దీన్ని ఏం చేద్దామంటే, ఇప్పుడు నెక్స్ట్ 1:3:6లో నిగ్రహించబడిన మనస్సు వారి యొక్క, అయితే జ్ఞాని అంటాడు. అక్కడ ఆయన అజ్ఞాని అన్నాడు, ఇక్కడ జ్ఞాని అన్నాడు. సో జ్ఞానం అంటే ఏంటి, అజ్ఞానం అంటే జ్ఞాని అజ్ఞాని యొక్క ఆ మధ్యలో వాళ్ళ లక్షణాలు అర్థం చేసుకుంటే మనం అజ్ఞానంలో ఉన్నామా జ్ఞానంలో ఉన్నామా అర్థమవుతుంది. అర్థమైంది? అక్కడ అవిజ్ఞానవాన్ అన్నాడు, అయుక్తేన అన్నాడు, అవశ్యాని అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? విజ్ఞానవాన్ యుక్తేన వశ్యాని అంటున్నాడు. చూడండి జాగ్రత్తగా. యహతు విజ్ఞానవాన్ భవతి యుక్తేన మనసా సదా. ఇక్కడ ఒకటే పదం అండి, అక్కడ ఒకటే పదం, అక్కడ దాన్ని విడగొట్టాడు అంతే. విజ్ఞానవాన్ అవిజ్ఞానవాన్, యుక్తేన అయుక్తేన, వశ్యాని అవశ్యాని. ఆ చిన్న తేడా అన్నమాట. అక్కడ దుష్టాశ్వ అన్నాడు, ఇక్కడ సదశ్వ అన్నాడు. సదశ్వ అంటే మన మాట వినేటువంటి గుర్రాలు. అశ్వం అంటే గుర్రం కదా, అదన్నమాట. ఎస్తు విజ్ఞానవాన్ భవతి యుక్తేన మనసా సదా తస్య ఇంద్రియాణి వశ్యాని సదశ్వ ఇవ సారథే. దీని మీనింగ్ ఏంటండి? కానీ ఎవరైతే విచక్షణ కలిగిన బుద్ధి కలిగి ఉండి ఎల్లప్పుడూ అదుపులో ఉన్న మనస్సుతో ఉంటారో, మనస్సు అదుపులో ఉంటుందన్నమాట. మనస్సు అదుపులో ఉండమంటే మనం ఏం చెప్తే మనస్సు వింటుంది. అర్థమైందండి?
అప్పుడు మనకేంటి మానసిక ఒత్తిడి, ఇటువంటి చికాకు, టెన్షను, మనశ్శాంతి లేకపోవడం అన్నీ ఉండవు. మనసు మన కంట్రోల్లో ఉండాలి. మనోనిగ్రహము అంటాడు అక్కడ. అర్థమైంది? శమ అంటాడు గీతలో. బ్రాహ్మణుడి యొక్క లక్షణాలు చెప్పినప్పుడు శమోదమ తప శౌచం క్షాంతిరార్జవ మేవచాటు. అర్థమైందండి? సో ఆ విధంగా ఎవరైతే విచక్షణ కలిగిన బుద్ధిని కలిగి ఉండి ఎల్లప్పుడూ అదుపులో ఉన్న మనస్సుతో ఉంటారో వారి ఇంద్రియాలు రథసారథికి లొంగి, అక్కడేమన్నాడు? లొంగవన్నాడు. ఇక్కడ లొంగి ఉండే మంచి గుర్రాల వలె పూర్తిగా అదుపులో ఉంటాయి. ఇదన్నమాట. ఇప్పుడు మనం ఏం చేద్దాం, దీనికి గీతలో ఉన్నటువంటి ఆ గీత మద్దతు శ్లోకాలు ఏవైతే ఉన్నాయో, గీత దేని ఏ విధంగా ఈ యొక్క రెండు మంత్రాలని సమర్థించేటువంటి గీతలో ఉన్న శ్లోకాలు కొన్నిటిని పరిశీలిద్దాం. అర్థమైందండి? మొదటి శ్లోకము, చాలా శ్లోకాలు నేను నోట్ చేసుకున్నానండి. ఎన్ని వీలైతే అన్ని ఎందుకంటే మీలో ఒక దృఢ విశ్వాసం కలుగుతుంది. గీత, భగవద్గీత, ఉపనిషత్తులు అంతా ఒకటే చెప్తున్నాయి. ఆత్మ, పరమాత్మ, రాజయోగం, సంస్కార పరివర్తన, ఇంకేం లేదు, వేరే విషయం లేదు. 3వ అధ్యాయంలోని 42వ శ్లోకం. కొన్ని రిపీట్ అవుతూ ఉంటాయి, అయినా పర్వాలేదు, మనకి విషయం అర్థం కావాలి. అక్కడ కొన్ని సూటిగా గుండెల్లో బాకులా గుచ్చుకుంటాయి ఒక్కొక్క మంత్రం కానీ, ఒక్కొక్క గీతా శ్లోకం కానీ. ఒక్కసారి చూడండి, ఇది మానవ అంతరంగ నిర్మాణము, శరీర క్రమాన్ని వివరిస్తోంది. శ్లోకం 3:42 ఏమిటండి? ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్య పరం మనసస్తు పరా బుద్ధి యో బుద్ధే పరతస్తు సహా అంటాడు. అంటే శరీరము కంటే ఇంద్రియాలు గొప్పవి, ఇంద్రియాలు కంటే మనస్సు శ్రేష్టమైనది, శక్తిశాలి. మనస్సు కంటే బుద్ధి శ్రేష్టమైనది. తర్వాత ఏమన్నాడు? బుద్ధి కంటే, అన్నిటికంటే ఆత్మ శ్రేష్టమైనది అన్నాడు. ఎంత స్పష్టంగా ఉంది చూసారా? స్థూల శరీరం కంటే ఇంద్రియాలు శ్రేష్టమైనవి, ఇంద్రియాల కంటే మనస్సు శ్రేష్టమైనది, మనస్సు కంటే బుద్ధి శ్రేష్టమైనది, బుద్ధి కంటే పరమ శ్రేష్టమైనది ఆత్మ. ఈ ఆత్మ అన్న పదం వచ్చినప్పుడు మనం తెలుసుకోవాలి, ఏమిటి ఆత్మ? అదే అసలు గీత చెప్పిన గీతా సర్వశాస్త్రాల యొక్క ప్రాథమిక ఆధ్యాత్మిక మూల సిద్ధాంతమే నువ్వు ఆత్మవి, నువ్వు శరీరం కాదు. అర్థమైందండి? అందుకని ప్రతి శ్లోకము ఎక్కడ ఏ శాస్త్రమైనా తిరగేయండి, అందులో కూడా ఈ యొక్క ఆధ్యాత్మిక కోణంలో అర్థం చేసుకోగలిగితే మనకి ఆత్మ అన్న పదం అర్థం అవుతుంది. సో బుద్ధి అంటే ఏం చెప్పాడు? రథానికి బుద్ధి ఏం చెప్పాడు? సారథి, కంట్రోలర్ అన్నమాట. ప్రయాణికుడు కూర్చున్నాడు అక్కడ, రథం మీద కూర్చున్నాడు చక్కగా. కానీ బుద్ధి సారథి ఏం చేస్తున్నాడు? బలంగా ఉండాలి. బలంగా ఉంటే ఏం చేస్తాడు? పగ్గాలు ఏవైతే ఉన్నాయో మనసు గట్టిగా పట్టుకుంటాడు, గట్టిగా ఎక్కడికి పోనివాడు. ఆ గుర్రాలని కరెక్ట్గా అదుపు చేస్తాడు. పగ్గాలు నియంత్రణలో ఉంటాయి. ఇంద్రియాలు మంచి గుర్రాల వలె, అర్థమైందండి? సదశ్వా అన్నాడు కదా, మంచి గుర్రాల వలె వశములో ఉంటూ సన్మార్గములో నడుస్తాయి. ఇదన్నమాట. అందుకనే ఇక్కడ బుద్ధి అన్నిటికంటే ఆత్మ పెద్దదన్నప్పుడు, ఆత్మ శ్రేష్టమైనది, పరమ ఉత్కృష్టమైనది అన్నప్పుడు మీరు ఆత్మిక స్థితిలో వస్తే మీరు సదశ్వాలోకి వస్తారు. లేదనుకోండి మళ్ళీ దుష్టాశ్వాలోకి వెళ్ళిపోతారు. ఇదే కఠోపనిషత్తు 1:3-6లోని ఎస్తు విజ్ఞానవాన్ భవతి యుక్తేన మనసా సదా తస్యేంద్రియాణి వశ్యాని ఆ సదశ్వ అని వచ్చింది అనే బోధని బలముగా సమర్థిస్తుంది. అలాగే బుద్ధి బలహీనం అనుకోండి, ఇప్పుడు ఈ క్రమం ఇచ్చాడు, శరీరము, ఇంద్రియాలు, మనసు, బుద్ధి, ఆత్మ. ఈ క్రమం కరెక్ట్గా ఎందుకు ఇచ్చాడు? ఏది హైయెస్ట్, ఏది లోయెస్ట్? శరీరం అనేది లాస్ట్ లో ఇచ్చాడు, హైయెస్ట్ ఆత్మ ఇచ్చాడు. సపోజ్ ఈ విషయం తెలియదు మీకు, ధార్మికంలో ఏమి అర్థం కాకుండా 100% నేను శరీరం ఉంటారు. అప్పుడు ఏమైతే బుద్ధి బలహీనంగా ఉంటుంది, అంటే సారథి బలహీనంగా ఉంటాడు. ఆ సారథి బలహీనంగా ఉంటే ఏమవుతుంది చెప్పండి? బుద్ధి బలహీనమైతే మనస్సు అదుపు తప్పి ఇంద్రియాలు చెడ్డ గుర్రాల వలె విషయ వికారాల మార్గములో పరిగెడతాయి. ఇది సైన్స్, ఇది ఒక ఫార్ములా. ఇది ప్రపంచంలోని 850 కోట్ల మందికి వర్తించే ఫార్ములా అండి. ఇది ఏ కొద్ది మందికి వర్తిస్తుంది, హిందువులకు వర్తిస్తుంది, క్రిస్టియన్స్కి వర్తించదు. ప్రతి ఒక్కరికి ఇదే ఫార్ములా. అందరికి శరీరం ఉన్నదంటే ఆత్మ ఉన్నది, శరీరము ఆత్మ ఉన్నదంటే మనసు, బుద్ధి, సంస్కారాలు ఉన్నాయి. అర్థమైందండి? ఇంద్రియాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కదా, అందరికీ ఉన్నాయి కదా. ఎవరికి లేవు? పలానా ధర్మం వాళ్ళకి లేవని చెప్పి ఎక్కడన్నా శాస్త్రం చెప్పిందా? అర్థమైందండి? అందుకని మనం చెడ్డ గుర్రాల వారి విషయ వికారాల మార్గంలో పరిగెడతాయి. ఇది కఠోపనిషత్తు 1:3-5లోని దుష్టాశ్వాయువ సారథే అన్న భావానికి మద్దతు. ఇప్పుడు మరొకటి 3:41, 3వ అధ్యాయం కర్మయోగంలో 41వ శ్లోకము. తస్మాత్వం ఇంద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ ఆత్మానం ప్రజయి ఏనం జ్ఞాన విజ్ఞాన నాశనం అంటాడు. ఎంత భయంకరంగా చెప్తున్నాడంటే,
నీ జ్ఞానము విజ్ఞానం మొత్తం నాశనం చేస్తుందంట ఈ పంచవికారాల్లో ముఖ్యమైనటువంటి కామవికారం. అర్థమైందండి? జ్ఞానం అక్కర్లే, విజ్ఞానం అక్కర్లే, ఏమి అక్కర్లే. లెట్ us ఎంజాయ్. ఇంద్రియ సుఖము కోసమే ప్రాకులాడుతూ ఉంటుంది నిరంతరము. అందుకని ఏమంటున్నాడు, మొత్తం ఇంద్రియాలని అదుపు చేసుకొని తస్మాత్మ ఇంద్రియాన్ని ఆదౌ అంటే ముందుగా ఏం చేయాలి, ఇంద్రియాలని కంట్రోల్ చేసుకోండి. నియమ్య భరతర్షభ, నియంత్రించుకో నాయనా. పాప్మానం ప్రజహి హీనం జ్ఞాన విజ్ఞాన. పాప్మానం అంటే ఇది అత్యంత పాప, మన ఆత్మని చాలా చాలా బలహీనపరిచి తమో ప్రధానంగా చేసేటువంటి విధానము ఏనమంటే ఆ కామ వికారము, జ్ఞాన విజ్ఞాన నాశనం అన్నాడు. ఒకసారి దీని మీనింగ్ తెలుసుకోండి. ఓ అర్జున, ముందుగా ఇంద్రియాలను నియంత్రించు. జ్ఞానాన్ని మరియు విజ్ఞానం, జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం, అంటే ఆధ్యాత్మిక జ్ఞానం. విజ్ఞానం అంటే విజ్డమ్, అంటే జ్ఞానాన్ని జీవితంలో అనుభవం చేసేటువంటి విజ్ఞానం, విజ్డమ్. ఈ రెండునే తీసేస్తుంది అనమాట. అర్థమైందండి? ఎంత డేంజరస్ చూసారా? మనలో ఉన్నటువంటి ఆ బలహీనత కామ వికారం. ఇప్పుడు మీ ఒక్క జన్మ విడిచిపెట్టమని చెప్తున్నాడు. జ్ఞానాన్ని మరియు విజ్ఞానాన్ని సమూలముగా నాశనం చేసే ఈ కామ వికారం అనే శత్రువుని జయించు. ఇంద్రియాలు నియంత్రణలో లేకపోతే జ్ఞానము నశించి అవిజ్ఞానవాన్ స్థితి వస్తుంది. అవిజ్ఞానవాన్ అంటే 1, 3, 5, విజ్ఞానవాన్ అంటే 1, 3, 6. అర్థమైందండి? ఇంద్రియాలు నియంత్రణలో ఉంటే విజ్ఞానవాన్ స్థితి ఏర్పడుతుంది, 1, 3, 6. లేకపోతే అవిజ్ఞానవాన్ అంటే మన జీవితము మన చేతులారా ఆ విధంగా పాడు చేసుకున్న వాళ్ళం అవుతాము. ఇప్పుడు 2వ అధ్యాయంలోని 67వ శ్లోకము. ఇంద్రియాణం హి చరతాం యన్మనో అనువిధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంభసి. వాయుర్నావమివాంభసి. వాయు అంటే గాలి, నావ అంటే పడవ. అర్థమై నీటి మీద తేలుతున్నటువంటి పడవని ఒక తుఫాన్లా వచ్చిందనుకోండి, ఆ పడవని తోసేస్తోంది, ఎక్కడో నెట్టేస్తోంది. అదే విధముగా అదుపు నీటిలో ప్రయాణం ఇక్కడ ఏం చేస్తున్నాడు, అదే విధంగా నీటిలో ప్రవహించే పడవను బలమైన గాలి తన అధీనంలోకి తీసుకొని తప్పుతో పట్టించినట్లే. జాగ్రత్త వినండి. అదే విధముగా బాహ్య విషయాలపై, ఇక్కడ విషయాలనే పదం ఎక్కడైనా వచ్చిందనుకోండి ఆధ్యాత్మిక దృష్టికోణంలో, ఎక్కడైనా మీకు విషయాలు అంటే విషయ అంటే ఏంటి, ఇంద్రియ విషయాలు, శబ్ద స్పర్శ రూప రస గంధ, ఈ 5 గుర్తుపెట్టుకోండి. ఇవి మనకి మూలక. దీన్ని మనం పాజిటివ్గా చూస్తే పాజిటివ్గా డెవలప్ అవుతాం, నెగిటివ్గా చూస్తే మనం పాడైపోతాం. అర్థమైందండి? ఇంద్రియాలు అంటే ఇంద్రియ విషయాలను అర్థం చేసుకోవాలి. ఇక్కడ బాహ్య విషయాలపై విచ్చలవిడిగా సంచరించే ఇంద్రియాల వెంట మనస్సు పరిగెడితే, ఒకవేళ మనస్సు పరిగెడితే ఆ మనస్సు యొక్క ఆ మనస్సు ఏం చేస్తుంది, మనిషి యొక్క వివేక శక్తిని, బుద్ధిని హరించి వేస్తుంది. ఏ విధంగా అంటే ఆ నీళ్లలో తేలేటువంటి పడవని గాలి ఎలాగే తోసేస్తుందో, అదేవిధంగా ఇంద్రియాల వెంట, ఆ ఇంద్రియ విషయాల వెంట పరిగెడుతుంది. ఎప్పుడైతే మనసు పరిగెడుతుందో అప్పుడు బుద్ధిని అదేం చేస్తుంది, నొక్కేస్తుంది అనమాట. విచక్షణ జ్ఞానాన్ని పాడు చేస్తుంది. ఇంద్రియ నిగ్రహం లేకపోతే మనిషి తన విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి పతనం అవుతాడని ఈ శ్లోకము హెచ్చరిస్తుంది. ఏ శ్లోకం అది? 3వ అధ్యాయంలోని 2వ అధ్యాయంలోని 27వ శ్లోకం మనకు హెచ్చరిస్తుంది. ఇక్కడ ఒకసారి ఆ కనెక్షన్ అర్థం చేసుకోండి. నేను కనెక్షన్ అర్థం చేసుకోవడం, ఎందుకంటే కఠోపనిషత్తులు 1, 3, 5, 1, 3, 6 ఈ రెండింటికి సంబంధం ఏమిటి ఈ శ్లోకానికి అనేది ఒక విషయం అర్థం చేసుకోండి. ఆత్మ తన స్వధర్మాన్ని మరచి దేహాభిమానములోకి వెళితే, దేహాభిమానం అంటే శరీరాభిమానం, నేను శరీరం అనుకోవడం, వెళితే మనస్సు ఇంద్రియ సుఖాల వైపు ఆకర్షితమవుతుంది. అంటే ముఖ్యంగా మూల కారణం ఏంటి? ఆత్మని మర్చిపోవడం. నేను ఆత్మ, ఇది నా శరీరము. అప్పుడు ఇటువంటి జరగదన్నమాట. అప్పుడు బుద్ధి యొక్క నిర్ణయ శక్తి తగ్గిపోతుంది. అర్థమైంది? ఇంద్రియాల వైపు వెళుతోంది మనసు అంటే బుద్ధి యొక్క నిర్ణయ శక్తి తగ్గిపోతోంది. పరమాత్మ స్మృతి లేకపోవడం వలన మనస్సు ఇంద్రియాల బానిస అవుతుంది. మనస్సు ఇంద్రియాల బానిస అవుతుంది. లొంగని దుష్ట గుర్రాలు, దుష్టాశ్వ ఇంద్రియాలు రథాన్ని ఎలా పడేస్తాయో చూసారా? రథాన్ని ఎలా పడేస్తాయో అదుపు లేని మనస్సు మనిషి జీవితాన్ని అలాగా ముంచేస్తుంది. అందువలన రాజయోగములో మనస్సును పరమాత్మ వైపు మళ్లించటము అత్యంత అవసరము. ఇప్పుడు 2:58 యదా సంహరతే చాయం సుకూర్మోంగానీవ సర్వశః ఇంద్రియాణింద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఇదంతా కూడా స్థిత ప్రజ్ఞ,
స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలు ఏమిటని అర్జునుడు అడుగుతాడు 2:54లో. 55 నుండి 72 వరకు లక్షణాలన్నీ చాలా స్పష్టంగా చెప్తాడండి. చదువుకోండి మీరు. 2వ అధ్యాయంలోని 54 నుండి 72 వరకు చాలా ముఖ్యమైనటువంటి. అందులో ఇది 58. ఏ విధముగా అయితే తాబేలు తన అవయవాలను లోపలికి ముడుచుకున్నట్లుగా ఇంద్రియ విషయాల నుండి ఉపసంహరించుకోగలవాడే స్థితప్రజ్ఞుడు. ఇంద్రియాలు ఉన్నాయి, ఇంద్రియ విషయాలు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి. ఇక్కడే బ్రహ్మాండమైన చిత్రం కనబడుతుంది. ఈ చిత్రం నెగిటివ్ చిత్రమా, పాజిటివ్ చిత్రమా, ఈ సినిమా పోస్టరా, అర్థమైందండి? లేకుండా ఉంటే ఒక డివైన్ పిక్చరా, ఒక దేవతా స్వరూపమా, దీన్ని బట్టి అర్థమవుతుంది అనమాట. ఇంద్రియ విషయాల నుండి మనం ఏం కావాలి? దూరం అవ్వాలి, ఉపసంహరించుకోగలవాడే స్థితప్రజ్ఞుడు. జ్ఞాని అనేవాడు ఇంద్రియాలకు బానిస కాడు. జ్ఞాని అనేవాడు ఇంద్రియాలకు బానిస కాడు. ఇంద్రియాలు అతని వశములో ఉంటాయి. ఇదనమాట అక్కడ 2వ అధ్యాయంలోని 59. పరమాత్మ దర్శనముతోనే ఆసక్తి. ఈ ఇంద్రియాల నుంచి మన ఆసక్తి పోవాలి అంటే ఖచ్చితముగా ఆధ్యాత్మిక దృష్టికోణంలో ఆత్మానుభవం, పరమాత్మానుభవం రాజయోగ ప్రక్రియ ద్వారా జరిగి తీరాలంటున్నాడు. లేకుండా ఉంటే కుదరదు. ఆసక్తి టెంపరీగా కంట్రోల్ చేసుకుంటారు. మళ్ళీ ఎవడో మొబైల్ చూపిస్తాడు, ఏదో చూపిస్తాడు, మళ్ళీ వెళ్ళిపోతాం. మళ్ళీ ఒక సీరియల్ వేస్తాడు, అందులో దూరిపోతాం. మళ్ళీ ఏదో చెప్తాడు, వెళ్ళిపోతాం. పూర్తిగా సమూలంగా మనకి రావాలంటే, ఆంతరిక శక్తి పరమాత్మ నుండి మనకి రావాలంటే పరమాత్మని మనము గుర్తించాలి. వారి యొక్క సంపూర్ణ పరిచయాన్ని మనం తెలుసుకోవాలి. అందుకని ఇదేమో 2:59 ఏం చెప్తుందండి? విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. పరం దృష్ట్వా అని చూస్తారా? పరమాత్మ దృష్ట్వా అంటే పరమాత్మని మనము చూడగలిగితే, అంటే ఆత్మనేత్రము ద్వారా మనం అనుభవం చేయగలిగితే అప్పుడు ఇంద్రియ విషయాల మీద అక్కడి నుంచి సమూలంగా దూరం అవ్వడానికి ప్రయత్నం చేస్తాయి. ఎందుకంటే ఒక హైయెస్ట్ సుఖం అనేది, అతీంద్రియ సుఖము మనకు ఎప్పుడైతే ప్రాప్తి అనుభవం జరుగుతుందో అప్పుడు ఇంద్రియ సుఖం మీద వ్యామోహం తగ్గుతుంది. గ్రాడ్యువల్గా మనం అభ్యాసం చేస్తూ మనం ఏం చేస్తామంటే పూర్తిగా పరమాత్మ మీద మన మనస్సుని, బుద్ధిని కేంద్రీకరించడానికి వీలవుతుంది అనమాట. అందుకే ఏమంటున్నాడు? ఇంద్రియాలను బలవంతముగా అదుపు చేయడం వలన తాత్కాలికముగా విషయాలపై కోరిక తగ్గొచ్చు. మీరు ఏదో థియరీ చెప్పారు కదా, భగవద్గీత ఇలా చెప్పింది కదా అని చెప్పి అమ్మో కళ్ళు జాగ్రత్తగా ఉండాలి, చెవులు జాగ్రత్తగా ఉండాలి, నోరు జాగ్రత్తగా ఉండాలి, అర్థమైందండి? ఇట్లా అనుకుంటే తాత్కాలికంగా మీరు కంట్రోల్ చేసుకుంటున్నారు. అది ఎంతకాలం ఉండదు, మళ్ళీ విడుదలైపోతుంది. ఎప్పటి వరకు అయితే, అందుకని ఏమంటే తాత్కాలికంగా విషయాలపై కోరిక తగ్గొచ్చు, కానీ వాటిపై ఉన్న ఆంతరిక ఆసక్తి, అందుకని రసవర్జ్యం అంటాడు. ఆ రసం అంటే ఆ ఆసక్తి పోదు. పరమాత్మ ప్రాప్తితో ఆ ఆసక్తి పూర్తిగా నశిస్తుంది. అర్థమైందండి? అది విషయం 2:59. తర్వాత ఇక్కడ ఏం చెప్తుంది? ఇక్కడ కఠోపనిషత్తు 1:3-5, 1:3-6 ఎలా కనెక్ట్ అవుతుందో చూడండి. దీంతో 1:3-5లో విషయాసక్తి వలన మనస్సు అయుక్తమై ఇంద్రియాలు అదుపు తప్పుతాయి. 1:3-6లో వివేకము యుక్త మనస్సు వలన ఇంద్రియాలు వశములో ఉంటాయి. ఇప్పుడు 2:59 ఏం చెప్పింది? పరమాత్మ ప్రాప్తి వలన విషయాసక్తి తొలగి మనస్సు యుక్తమవుతుంది. అక్కడ అయుక్తం నుండి యుక్తమవుతుంది. పరమాత్మ యొక్క కిరణాలు, జ్ఞాన కిరణాలు మనలో ప్రవహించినప్పుడు, అందుకని చూసారు గీతలో మనం బృహదారణ్యక ఉపనిషత్తు 1:3-28 మనం మాటికి చెప్పుకుంటున్నాం. అసతోమా సద్గమయ, అక్కడ తమసోమా జ్యోతిర్గమయ. తమసికం అంటే శరీరం అనమాట. ఆత్మ కుళ్ళిపోయి ఉంది. జ్యోతి స్వరూపము జ్ఞానం అనే కిరణాలు మనలో ఆత్మలో ప్రసరించినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే మనకి అతీంద్రియ సుఖం అనుభవం అవుతుంది. విషయాసక్తి మీద మనకి దాని నుంచి దూరం అవుతాము, పరమాత్మ దగ్గర అవుతే అప్పుడు ఏమవుతుంది? దాన్ని పూర్తిగా మనం అదుపులో పెట్టుకుంటాం, ఇంద్రియాలని, మనసు, బుద్ధిని. అర్థమైందండి? ఇప్పుడు ఇంద్రియాల వశంలో తెచ్చుకోవాలనేది ఇప్పుడు ఈ కఠోపనిషత్తు ఏంటంటే ఇంద్రియాలని కంట్రోల్లో పెట్టుకోవాలి. పెట్టుకోకపోతే దుష్టాశ్వ, పెట్టుకుంటే సదశ్వ. మంచి గుర్రాలు, చెడ్డ గుర్రాలు. మీ జీవితం మంచి మార్గంలో, పరమాత్మ మార్గంలో తీసుకుని వెళతారా, లేకపోతే మీ ఇష్టం వచ్చిన మార్గంలో తీసుకుని వెళ్ళి మీ జీవితాన్ని భ్రష్టు పట్టించుకుంటారా? ఇది భగవంతుడు మనకి ఈ ఉపనిషత్ మంత్రాల ద్వారా, ఈ గీతా మంత్రాల ద్వారా తెలియజేస్తున్నాడు. ఇప్పుడు 2:60 అంటే ఈ సాంఖ్యయుగంలో లైన్గా ఉన్నాయండి. సాంఖ్యయుగం అంటేనే ఆత్మజ్ఞానం. సాంఖ్య అంటే ఏంటి? కాంప్రహెన్సివ్ నాలెడ్జ్, సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానం అన్న సాంఖ్య అంటే అదనమాట. యతతోహ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాధీని హరంతి ప్రసభం మనః.
ఇంద్రియాణి ఇంద్రియాణి ప్రమాధీని అన్నాడు. ప్రమాధీని అంటే అదుపు చేయలేని, చాలా చాలా డేంజర్ అన్నమాట. అది చాలా మనకేమవుతుందంటే వధించేస్తోంది. మనకు అమ్మా కంప్లీట్గా చూడాల్సిందే, ఆ సినిమా చూడాల్సిందే, ఆ యూట్యూబ్లో అది చూడాల్సిందే, ఇది చూడాల్సిందే, వాడేమన్నాడు ఇదేమన్నాడు, ఇవన్నిటిని వధించేస్తుంది అనమాట. ఇంద్రియాణి ప్రమాధీని అన్నాడు. అక్కడ ముఖ్యమైనటువంటిది, ఓ కౌంతేయ అంటే అర్జున, మోక్ష మార్గములో ప్రయాణము చేస్తూ ఇంద్రియాలను అదుపు చేయడానికి నిరంతరము ప్రయత్నించే జ్ఞాని యొక్క మనస్సును సైతము, ఒక జ్ఞాన మార్గంలో వెళ్ళేటువంటి మనస్సుని సైతము, అర్థమైన జ్ఞాని యొక్క మనస్సును సైతము ఈ ఇంద్రియాలు బలవంతముగా తమ వైపుకు లాక్కెళ్ళిపోతాయి, బలవంతంగా లాగేస్తాయి. తర్వాత మనకు తెలియదు, 2 గంటలు 3 గంటల ఆ మొబైల్తో కూర్చుని ఉంటాం. అరే ఏమిట్రా ఒక్క జస్ట్ 5 నిమిషాలు వీడియో చూద్దాం మొదలు పెట్టాను, తర్వాత 4 గంటలు టైం అంతా వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు మంచి మంచి విషయాలు చెప్పడానికి మనం వింటాం, టైం లేదంటే బిజీగా ఉన్నాం. ఇది అనమాట. టైం ఎక్కడ వ్యర్థం అవుతోంది, ఇక్కడ ఇంద్రియాల యొక్క కంట్రోల్ లేకపోవటం వల్ల అని ఇది మనకి చెప్తోందన్నమాట. అర్థమైందండి. సాధకుడు ఎంత విద్వాంసుడైనప్పటికీ, గుర్తుపెట్టుకోండి, అండర్లైన్ చేసుకోండి, సాధకుడు ఎంత విద్వాంసుడైనప్పటికీ ఇంద్రియాల వేగాన్ని తక్కువగా అంచనా వేయకూడదని ఈ యొక్క శ్లోకము హెచ్చరిస్తుంది. ఇంద్రియాల యొక్క పవర్ని మీరు అండర్ ఎస్టిమేట్ చేయకూడదు అంటుంది. ఇప్పుడు ఏం చెప్తుంది కఠోపనిషత్తు 1:3-5 ఏం చెప్తోంది? వివేక శక్తి లేకపోవడం వలన మనస్సు అదుపు తప్పితే ఇంద్రియాలు అనే గుర్రాలు సారథి మాట వినకుండా రథాన్ని తప్పు ద్రోవ పట్టించే దుష్ట గుర్రాల అంటే దుష్టాశ్వ వలె ప్రవర్తిస్తాయి. ఇక్కడ గీతలోని ఇంద్రియాని ప్రమాదీని అంటే క్షోభ పెడతాయంట. క్షోభ పెట్టే ఇంద్రియాలు అంటే లొంగిపోతాం అన్నమాట. దానికి మనం ఇంద్రియానికి బానిస అయిపోతాం అన్నమాట. క్షోభ పెట్టే ఇంద్రియాలు, ఇంద్రియాని ప్రమాదీని, ఈ పదాలు ఇదే భావాన్ని బలంగా సమర్థిస్తుంది. ఏమిటి? దుష్ట గుర్రాల్లాగా ఏదైతే కఠోపనిషత్తులో చెప్పాడో అది సమర్థిస్తోంది. అయితే దీనికి పరిష్కారంగా ఏం చేయాలి? కఠోపనిషత్తు 1:3-6 1:3-6 సదశ్వ మంచి గుర్రాలు అంటే మనస్సు బుద్ధి, సారథి గట్టిగా ఉంటాడు. అదే బుద్ధి అనే సారథి జాగృతంగా ఉండి మనస్సు అనే పగ్గాలను గట్టిగా పట్టుకుంటే అవే ఇంద్రియాలు అదుపులో ఉండే మంచి గుర్రాల వలె మారిపోతాయని వివరించబడింది. సంక్షిప్తంగా చెప్పాలంటే ఈ 2:6 గీతా శ్లోకం 2:6లో ఏముంది? 2:60లో ఏముంది? ఇంద్రియాల యొక్క తీవ్రమైన బలాన్ని వివరిస్తే ఏమండి 2:60 ఏం చెప్తుంది? ఇంద్రియాల యొక్క తీవ్రమైన ఫోర్స్ ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ప్రభావితం చేస్తుంది మనసు మీద, బుద్ధి మీద అనేది కానీ అర్థం చేసుకుంటే, ఆ సమస్యను అర్థం చేసుకుంటే, ఆ విధంగా వివరిస్తే కఠోపనిషత్ మంత్రాలు ఆ బలహీనతను రథ దృష్టాంతం ద్వారా స్పష్టం చేస్తూ దాన్ని లొంగ తీసుకునే ఆధ్యాత్మిక సాధనా క్రమాన్ని, పరిష్కారాన్ని అందిస్తున్నాయి. ఇప్పుడు ఆఖరిగా మరొక శ్లోకాన్ని తీసుకొస్తాను. తదుపరి ఎపిసోడ్లో మళ్ళీ మనం చర్చించుకుందాం. 2:61 లైన్ గా చెప్పుకుంటున్నాం, చూసారా? 57, 58, 59, 60, 61. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వశేహి యస్యింద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. అంటే ఈ తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత స్థిత ప్రజ్ఞ ఎట్లా వస్తుంది? నువ్వు మనసు ఇంద్రియాల్ని కంట్రోల్ చేసుకుంటే వస్తుంది. దానికోసం ఇక్కడ రథ దృష్టాంతం ఇచ్చాడు. రథం అంటే ఏంటి? సారథి అంటే బుద్ధి భగవంతుడు కేవలం 84 లక్షల మందిలో భగవంతుడు మనుషులకే ఇచ్చాడు. అందుకని దానిని మనం గట్టిగా పట్టుకుంటే దాన్ని ఏమన్నాడు? దాన్ని సారథి అన్నాడు. రథంతో పోలిస్తే సారథి అన్నాడు. మనస్సుని పగ్గాలు అన్నాడు, ఇంద్రియాలని గుర్రాలు అన్నాడు. మంచి గుర్రాలు, చెడ్డ గుర్రాలు అన్నాడు. ఎంత క్లియర్గా అర్థం చేస్తున్నాడు. ఎక్కడైనా డౌట్ ఉందా దీంట్లో? ఏమి లేదు కదా. ఇక్కడ ఏమంటున్నాడు? ఇంద్రియాలను నియంత్రించి తాని సర్వాణి సంయమ్య అన్నాడు కదా. అంటే ఇంద్రియాలు పూర్తిగా నియంత్రించి నన్నే పరమ లక్ష్యముగా, నన్నే అంటే భగవంతుని యొక్క భగవంతుని ప్రాప్తి చేసుకోవడమే పరమ లక్ష్యముగా భావిస్తూ స్థిరముగా ఉండాలి. ఎవరి ఇంద్రియాలు వారి వశములో ఉంటాయో వారి ప్రజ్ఞ అంటే వివేక బుద్ధి స్థిరముగా ఉంటుంది. అంటే వివేక శక్తి కలిగి నియంత్రిత మనస్సుతో ఉండే వ్యక్తి యొక్క ఇంద్రియాలు, చూసారా మళ్ళీ చదువుతాను, వివేక శక్తి కలిగి నియంత్రిత మనస్సుతో ఉండే వ్యక్తి యొక్క ఇంద్రియాలు మంచి గుర్రాల వలె వశములో ఉంటాయి. అర్థమైందండి? ఇదే ప్రక్రియను తదుపరి ఎపిసోడ్లో మరికొన్ని గీత శ్లోకాలు, అదేవిధంగా మరికొన్ని ఉపనిషత్తు మంత్రాలను మనం తెలుసుకొని తదుపరి ఎపిసోడ్లో మనం సంపన్నం చేసుకునే ప్రయత్నం చేద్దామండి. ఓకేనండి? అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి.
శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం అండి.